హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో పాసిబుల్ ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి అప్ మూవ్ ఇచ్చిన తర్వాత మనము లెఫ్ట్ సైడ్లో ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు మనం చూడాలి. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, మళ్ళీ ఎక్కడ నుంచి రివర్స్ అవుతుంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ చూసేటప్పటికి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది కాబట్టి ఇది బ్రేకర్ బ్లాక్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్ ఇలాగా బ్రేకర్ బ్లాక్ వరకు వచ్చి మనకి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఈ బ్రేకర్ బ్లాక్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది, నెక్స్ట్ కూడా అప్ మూవ్ ఇస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా నేను జనరల్గా 1 minute అనలైజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు 1 minute పెట్టుకుంటున్నాను. ఇక్కడ బ్రేక్ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ చాలాసేపు కన్సల్టేషన్లో ఉంది. ఇలాగ ఉంటున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, ప్యాటర్న్స్ వస్తున్నాయా ఏంటి అనేది మనం చూడాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక ప్యాటర్న్. నేను చేసేది ఎస్ఎంసి కాన్సెప్ట్లో చేస్తాను, కానీ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు, ఇలాగా ప్రైస్ యాక్షన్ ప్లస్ ఎస్ఎంసి కాన్సెప్ట్స్ ఇవన్నీ చూసుకుని నేను చేస్తాను. ఎస్ఎంసి కాన్సెప్ట్లు ఏముంటాయి, ఆర్డర్ బ్లాక్స్, ఇన్బ్యాలెన్స్, బ్రేకర్ బ్లాక్స్, ఆర్డర్ ఫ్లోస్, ఇలాగా అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటాం. ఇది ఎస్ఎంసి ప్లస్ ప్రైస్ యాక్షన్ రెండు కలిపి చూసుకుంటున్నప్పుడు మనకి లాసెస్ అనేది తక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ ఏమో బ్రేకర్ బ్లాక్ వచ్చింది. బ్రేకర్ బ్లాక్ బ్రేక్ చేసిందంటే మళ్ళీ దేని మీదే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్లో కూడా మీకు ఒకటే చెప్పాడు, ఎప్పుడైనా బ్రేక్ చేసిందంటే మళ్ళీ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది. ఇక్కడ చూడండి, బ్రేకర్ బ్లాక్ బ్రేక్ చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. కాబట్టి ఇలాగ వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఆర్డర్ తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ ఏం చేస్తారు, ఈ స్వింగ్ కిందకి పెట్టుకుంటారు. ఈ స్వింగ్ కిందకి ఒక 60 points పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఇప్పుడు పైకి ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ బ్రేక్ అవుతుంది అన్నవన్నీ మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న మార్కెట్ని బట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఏముంది, 5 minutes పెట్టుకుని చూస్తే, సపోజ్ మనం ఇక్కడ బ్రేకర్ బ్లాక్ వచ్చింది అనుకున్నాం, ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందని మనకు ఇక్కడ సి ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎంతవరకు పైకి వెళ్ళొచ్చు అన్నది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ స్వింగ్ వరకు పైకి వెళ్తుందని మనకు తెలుసు. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉన్న హై వరకు వెళ్తుంది. తర్వాత ఇవి టార్గెట్స్. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు ఎక్కడైనా ఉన్నాయేమో అని మనం చూసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్, కానీ ఈ స్వింగ్ వచ్చి దీని మిటిగేషన్ అయిపోయింది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పనిచేయదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లాస్ట్ ఉన్న గ్రీన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, కానీ ఈ ఆర్డర్ బ్లాక్ తర్వాత ఇన్బ్యాలెన్స్ అనేది లేదు, ఎందుకంటే ఇది మిటిగేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్ రెండు ఉన్నాయి. చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్, ఇది ఇన్బ్యాలెన్స్, ఇది ఆర్డర్ బ్లాక్. కానీ అక్కడ ఏమైంది, మార్కెట్ ఆల్రెడీ తిరిగి దీన్ని టెస్ట్ చేసేసుకుంది, అంటే మిటిగేషన్ అయిపోయింది. కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు పనిచేయవు. మళ్ళీ పైకి వెళ్ళామనుకోండి, ఇది చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్, కానీ ఇది ఏమైంది, రీటెస్ట్ అయిపోయింది, మిటిగేషన్ అయిపోయింది కాబట్టి ఇది పనిచేయదు. నెక్స్ట్ ఇది ఆర్డర్ బ్లాక్, ఈ కిందది ఇన్బ్యాలెన్స్, ఇది కూడా మిటిగేషన్ అయిపోయింది కాబట్టి ఇది కూడా
వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ కూడా మిటిగేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఎక్కడా కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. కానీ మిగతా కోణాల్లో అంటే ప్రైస్ యాక్షన్ బట్టి కానీ లేదంటే అక్కడ వచ్చి ప్యాటర్న్స్ బట్టి రిటర్న్ అవుతుందేమో అనేది మనం అక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి, బ్రేక్ని బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చినప్పటికీ మనకి ఒక ప్యాటర్న్ క్రియేట్ అయింది. సో ఈ ప్యాటర్న్ బట్టి మనం ఏంటి, ఈ ప్యాటర్న్ని పెద్ద క్యాండిల్తో బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని మనకి ఐడియా వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని రీటెస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మన స్టాప్ లాస్ 60 పాయింట్స్ వచ్చింది, పైకి వెళ్తుంది. పైకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఈ టార్గెట్. ఈ టార్గెట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అక్కడ ఏమీ రిజెక్షన్స్ రాలేదు, ఏమీ రాలేదు, బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం స్టాప్ లాస్ అనేది దీని కింద పెట్టుకుంటాం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ టార్గెట్కి వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ అక్కడ ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాం. ఈ నెక్స్ట్ టార్గెట్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలాసేపు స్ట్రగుల్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ అవుతున్నప్పుడు మనకి ఒక ప్యాటర్న్ వస్తుంది. ఇప్పుడన్నా ఇలా కన్సల్టేషన్ లేకపోతే ఇలాగ కాసేపు మనకి కన్ఫ్యూజ్గా ఉన్న మార్కెట్లో ఏంటంటే మనకు ఒక ప్యాటర్న్స్ క్రియేట్ అవుతుంటాయి. ఆ ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫికేషన్ చేయడం రావాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఒక అసెండింగ్ ప్యాటర్న్ ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత మనకు మార్కెట్ ఏంటి, అప్ సైడే ఉంది. అప్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ డౌన్ సైడ్కి రాదు. ఎందుకంటే ఇది మరబోజా క్యాండిల్, అంటే మార్కెట్ వస్తే ఈ క్యాండిల్ ఆఫ్ వరకు వస్తుంది, లేకపోతే డౌన్ వరకు రాదు. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ ఆఫ్ లోపలే మనకు ఒక ప్యాటర్న్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఎంట్రీ, అంటే ఈ ఎంట్రీలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఈ స్వింగ్ కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇప్పుడు కానీ ఈ ప్యాటర్న్ క్రియేట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ సెకండ్ టార్గెట్ కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది కాబట్టి దీని కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇంకా పైకి ఎంతవరకు వెళ్తే అంతవరకు మనం ట్రాలీ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టార్గెట్కి వెళ్ళిపోయింది. చూడండి, థర్డ్ టార్గెట్ ఇక్కడ కూడా మనకి డౌన్ సైడ్ ఏమీ లేవని చెప్పాను. ఎస్ఎంసీని బట్టి రివర్సల్ ఎంట్రీలు ఏమీ ఉండవు, కానీ ఈ ప్రైస్ యాక్షన్ బట్టి ఏమైనా వస్తాయేమో అనేది మనం చూసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి రిజెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ప్యాటర్న్ వచ్చిందేమో అని చూసుకోవాలి. ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది ఫ్లాగ్ ప్యాటర్న్, ఇది పోలు, ఇది ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవగానే మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. అప్పుడు మనం ఎక్కడైతే సెకండ్ టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ బ్రేక్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఎవరైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్న వాళ్ళైతే ఈ దీన్ని తీసుకుని వచ్చి ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ కిందకి మనం పెట్టుకున్నాం స్టాప్ లాస్. అంటే ఈ పాయింట్స్ మనం క్యాచ్ చేసినట్టు. ఫోర్త్ టార్గెట్ కూడా వచ్చేసింది. కాబట్టి మార్కెట్ని ఎప్పుడు ఇలాగ అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఫోర్త్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో దీని కిందకి స్టాప్ లాస్ పెట్టేస్తాం. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అక్కడ ఉంటే అక్కడికి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇలాగే చాలామంది మూవింగ్ యావరేజ్ కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను వాడేది 50 EMA, 25 EMA. 25 అనేది రెడ్ పెట్టుకున్నాను, వైట్ అనేది 50 EMA. చూడండి, మార్కెట్ మనం ఎక్కడైతే ప్యాటర్న్ గీసామో ఆ ప్యాటర్న్ కిందకి మూవింగ్ యావరేజ్ వచ్చింది. ఈ మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకుని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడనే ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడనే ఎంట్రీ తీసుకోవచ్చు. అలాగే సెకండ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెకండ్ ప్యాటర్న్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ మూవింగ్ యావరేజ్ మీదకి వచ్చి దాన్ని టచ్ చేసుకుని పైకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఒకసారి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అలాగే ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది మూడోసారి వచ్చినప్పుడు ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ 25 EMA అనేది క్రాస్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఒకసారి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇలాగ మూవింగ్ యావరేజ్ని కూడా యూజ్ చేసుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫోర్త్ టార్గెట్ వరకు కానీ మనం క్యాచ్ చేసామనుకోండి, దగ్గర 620 పాయింట్స్ వచ్చింది. స్టాప్ లాస్ ఎంత వచ్చిందండి, 60 పాయింట్స్. 60 పాయింట్స్ మనం వదలగలిగినట్టయితే మనం 600 పాయింట్స్ మనం క్యాచ్ చేయొచ్చు. మనం స్ట్రైక్ ప్రైస్లో అయితే ఒక 500 గ్యారెంటీగా వచ్చేస్తుంది. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా పర్వాలేదు డిస్లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ చూసి ఫోన్ చేస్తున్న వాళ్ళు చాలా హ్యాపీ. అయితే మీరు లైక్ డిస్లైక్ కానీ లేకపోతే కామెంట్ బాక్స్లో మీరు ఏమైనా డౌట్లు కానీ లేకపోతే నెక్స్ట్ ఫర్దర్గా నాకు ఈ సబ్జెక్ట్ కావాలని చెప్పినా సరే నేను అవి చేసి మీకు అందివ్వడానికి నేను ట్రై చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.